ఈ మనం ఓవరాల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఏ పార్టీ అధికారంలో రాబోతుందనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మీరు గమనించినట్లయితే దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎంపీ అభ్యర్థికి దాదాపు 5 లక్షల పైచిలకు మెజార్టీ రావడం అనేది నాకు తెలిసి అయితే లేదు. అది ఆ రికార్డ్ ఎవరు బ్రేక్ చేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అవును. అలాగనే ఒక రాష్ట్రంలో అత్యద్భుతమైన సీట్లు అంటే అవుట్ ఆఫ్ 175 151 సీట్లు గెలిచినటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే హిస్టరీలో నాకు తెలిసి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పితే ఇంకోటి ఉందని నా అనుభవం అయితే మెజారిటీ అంత లీడ్ చేసి నేను చిన్నప్పుడు నాకు తెలియకుండా ఏమైనా ఉంటే ఉండొచ్చాము, కానీ నా అవగాహన వరకు మాత్రం రాష్ట్రంలో ఇంత పెద్ద మెజారిటీ అనేది లేదు. 151 సీట్లు గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తన మొదటి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాబినెట్లోకి 24 మంది మంత్రులుగా తీసుకోవడం జరిగింది. రెండో విడతలో ఈ కమ్యూనిటీ బేస్ పరంగా రకరకాల ఈక్వేషన్స్ చేంజెస్ చేసిన తర్వాత మరొక 15 మందిని మంత్రులుగా తీసుకోవడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఇది నిజంగా నేను 1కి 4 సార్లు చెక్ చేశానండి. చూసిన ప్రతిసారి నా మీద నాకే డౌట్ వచ్చింది, ఇది నా క్యాల్కులేషన్ ఏమైనా రాంగా, లేదా నేనేమైనా ఇల్యూషన్లోకి వెళ్తున్నానా అని చెప్పి 1కి 4 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయింది ఏంటంటే లేదు, ఆ రాఘవేంద్ర ఎప్పుడు కూడా డిబేట్ అవ్వడం జరగదు, బయాస్ అవ్వడం జరగదు అనేది నాకు వచ్చిన క్లారిటీ అండి. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో 24 + 15 కనుక 39 మంది మంత్రుల్లో కేవలం 8 మంది మాత్రం గెలుస్తున్నారండి. ఓకే. ఆ డిప్యూటీ సీఎం రాజేంద్ర దొర గారితో కలుపుకొని 8 మంది మాత్రం గెలుస్తున్నారండి. సో ఎవరెవరు ఓడిపోతున్నారు ఒకసారి అది కూడా. అలాగే 25 మంది మినిస్టర్లుగా పనిచేసిన వారు ఓడిపోతున్నారండి. ఓకే. వారిలో మొదటగా మీరు గమనించినట్లయితే కొడాల నాని గారు, అంబటి రాంబాబు గారు, ఆర్కే రోజా గారు, విడుదల రజనీ గారు, అలాగే ఇలా ఉన్నారని వాళ్ళందరి గురించి మనం డీటెయిల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. సో మొత్తం ఇప్పుడు మీరు చెప్పినటువంటి 25 మంది మంత్రుల్లో ఉత్తరాంధ్ర దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే రాయలసీమ దగ్గరకు వద్దాము. ఉత్తరాంధ్ర జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, బ్రదర్స్. అవునండి, అన్నదమ్ములు ఇద్దరు. అవునండి. సో వాళ్ళు ఇద్దరు గెలిచే అవకాశం ఉందా ఈసారి? చెప్తానండి. ఇక్కడ మనం ఒక ఆర్డర్లో వస్తే మన ప్రేక్షకులకు కూడా అర్థం చేసుకోవడానికి గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పే ప్రతి ప్రిడిక్షన్ కూడా మన ప్రేక్షక మహాశయులు నోట్ చేసుకుంటారు. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత మరలా కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, సిద్ధాంత రాఘవేంద్ర గారు ఏం చెప్పారు, దాంట్లో ఎన్ని రైట్ అయినాయి, మిగతా వారు ఏం చెప్తున్నారు, దాంట్లో ఎన్ని రైట్ అనేది వారు కంపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సహకరించే క్రమంలో మనం 1 by 1 వచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే గుడివాడ అమర్నాథ్ గారు వీరు మంత్రిగా చేశారు. సో ఇప్పుడు వీరు గాజువాక కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ గాజువాకలో కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే గుడివాడి అమర్నాథ్ గారి మీద పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు కూటమి అభ్యర్థిగా గెలుస్తున్నారు. ఓకే. అంటే ఇక్కడ అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు. ఇది మొదటి సీటు. రెండోది కనుక తీసుకున్నట్లయితే ఉషశ్రీ శర్మ గారు, వీరు కూడా మంత్రి గారు. వీరు ఈ 2024 ఎలక్షన్స్లో పెనుగొండ కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తున్నారు. ఓకే. వీరి మీద టీడీపీ అభ్యర్థి కె సవిత గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఉషశ్రీ శర్మ గారు ఓడిపోతున్నారు. పెనుగొండ కాన్స్టిట్యున్సీలో కె సవిత గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే. ఇక మూడో అభ్యర్థి కనుక తీసుకున్నట్లయితే మేరుగు నాగార్జున గారు, వీరు మంత్రిగా చేశారు. వీరు ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనోదలపాడు నియోజకవర్గం రీప్లేస్ చేశారు. ఆయన వేమూరు నుంచి అక్కడికి ఇలా కొంతమంది మంత్రులు మార్చడం జరిగింది. కొంతమంది మంత్రులకి అసలు సీట్లు కూడా ఇవ్వలేదు, అది వేరే విషయం అన్నమాట. సో మేరుగు నాగార్జున గారు సంతనోదలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో బిఎన్ విజయ్ కుమార్ గారు, వాళ్ళ ఫ్యామిలీ కొంచెం సివిల్స్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. సో వారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మేరుగు నాగార్జున గారి మీద టీడీపీ అభ్యర్థి అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు విజయాన్ని సాధించబోతున్నారు. ఓకే. తర్వాత మరో అంశం కనుక తీసుకున్నట్లయితే నగర్ నుంచి రోజా గారు పోటీ చేస్తున్నారు. ఈ నగర్ నుంచి రోజా గారు అక్కడ భానుప్రకాష్ గారు, గాలి ముద్దుకృష్ణ గారి అబ్బాయి భానుప్రకాష్ గారు వారి ప్రత్యర్థిగా ఉన్నారు. ఈ రోజా గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైనటువంటి పేరు, మంచి పర్సనాలిటీ, సో మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కూడా. సో వీరు ఈ ఎలక్షన్స్లో ఓడిపోతున్నారు. ఈ నగర కాన్స్టిట్యున్సీలో 100కి 100 రూపాయలు గాలి ముద్దుకృష్ణారెడ్డి గారి అబ్బాయి భానుప్రకాష్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే. తర్వాత పినిపే విశ్వరూప్ గారు, వీరు అమలాపురం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ కూటమి నుంచి అయినాబొత్తుల ఆనందరావు గారు పోటీ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ పినిపే విశ్వరూప్ గారి మీద అయినాబొత్తుల ఆనందరావు గారు గెలవబోతున్నారు టీడీపీ కూటమి అభ్యర్థిగా. ఈ విధంగా చెప్పుకోవచ్చు. అలాగే సిఎస్ వేణుగోపాలకృష్ణ గారు, వీరు మంత్రిగా చేశారు. ఆయన రాజమండ్రికి పంపించారు, రూరల్కి పంపించారు. అయితే వీరు ఇక్కడ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా
టీడీపీ పార్టీ నుండి గోరంట్ల బుచ్చి చౌదరి గారు వెల్ నోన్ పర్సనాలిటీ. అవును. సో వారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 100కి 100 టీడీపీ అభ్యర్థి అయినటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి గారు మంత్రి గారైనటువంటి వేణుగోపాలకృష్ణ గారి మీద విజయాన్ని సాధిస్తున్నారు. ఓకే. అలాగే జోగి రమేష్ గారు, వీరందరికీ అవునండి. వీరు పెనమలూరు కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నారు. ఈ పెనమలూరులో టీడీపీ పార్టీ నుండి బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఓకే. ఈ పెనమలూరులో పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మరియు మంత్రివర్యులు అయినటువంటి జోగి రమేష్ గారి మీద బోడే ప్రసాద్ గారు చాలా మంచి మెజార్టీ తోటి, అది 10-15 వేల పైన ఉంటుంది మెజార్టీ, అంత మెజార్టీ తోటి వీరు గెలుస్తున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా జోగి రమేష్ గారు మంత్రి గారు ఓడిపోతున్నారు. ఇక్కడ గమనించినట్లయితే గుంటూరు వెస్ట్ అండి, ఇక్కడ విడుదల రజనీ గారు బాగా పాపులర్ పర్సన్. అలాగే వారి క్యాబినెట్లో మ్యాక్సిమం తన పెర్ఫార్మెన్స్ ఉంచడానికి ప్రయత్నించారు. సో ఇక్కడ విడుదల రజనీ గారు ఎవరైతే ఉన్నారో వీరు ఈసారి గుంటూరు వెస్ట్కి వెళ్ళారు. వీరి మీద టీడీపీ పార్టీ నుండి గల్లా మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ కూడా విడుదల రజనీ గారు ఓడిపోతున్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవి గారు గెలుస్తున్నారు. ఓకే. మీరు కనుక గమనించినట్లయితే ఈ గుంతకల్ నియోజకవర్గం నుంచి గతంలో వైసీపీ పార్టీలో మంత్రిగా చేసినటువంటి గుమ్మనూరు జయరాం గారు ఈసారి టీడీపీకి వచ్చారు. అవును, టికెట్ ఇవ్వనని. అవునండి. చిత్రం ఏంటంటే టీడీపీకి వచ్చిన తర్వాత ఈయన గెలుస్తున్నాడు. అంటే ఒక మంత్రిగా, వైసీపీలో మంత్రిగా చేసినటువంటి కొంతమంది వ్యక్తులు మరలా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న క్రమంలో వాడు ఓడిపోతున్నారు. బట్ వైసీపీలో మంత్రిగా చేసినటువంటి గుమ్మనూరు జయరాం గారు మాత్రం టీడీపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు గెలుస్తున్నారు. ఓకే. ఇది చెప్పుకోవచ్చు అనమాట. అలాగనే మనం గమనించినట్లయితే కొండేపి కాన్స్టిట్యున్సీ, ఈ కొండేపి కాన్స్టిట్యున్సీలో ఆదిమూలపు సురేష్ గారు, వీరు విద్యాశాఖ మంత్రిగా చేసినట్టుగా నాకు విద్యాశాఖ మంత్రి. అవునండి. వీరు కొండేపి కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి డోలా బాలవీరేంద్ర స్వామి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆదిమూలపు సురేష్ గారి మీద ఈ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు విజయాన్ని సాధిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓకే. అలాగే మనం కనుక గమనించినట్లయితే శ్రీకాకుళం ధర్మానం ప్రసాద్ గారు, వీరు శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వీరి ప్రత్యర్థి అయినటువంటి గోండు శంకర్ గారు ఉన్నారు. సో ఇక్కడ గోండు శంకర్ గారు టీడీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారు. ధర్మాన ప్రసాద్ గారు ఓడిపోతున్నారు. ఓడిపోతున్నారు. చాలా సీనియర్ లీడర్ అయిన వైసీపీలో నెంబర్ 2. అవునండి అని చెప్పుకోవచ్చు. వీరొకరు బొత్స సత్యనారాయణ గారు ఒకరు మంచి లీడర్లు అండి. అక్కడ వీరు ఓడిపోతున్నారండి. అలాగే పలాస్ నుంచి కనుక తీసుకున్నట్లయితే సీదిరి అప్పలరాజు గారు, ఈ సీదిరి అప్పలరాజు గారు పలాస్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ నుంచి మన గౌతి ఫ్యామిలీ శిరీష గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ సీదిరి అప్పలరాజు గారు కూడా ఓడిపోతున్నారండి. ఓకే. అక్కడ గౌత్ శిరీష గారు గెలుస్తున్నారండి, మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. ఇక తాడేపల్లి గూడెం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. వీరి మీద కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు ఊహించిన విధంగా ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఓడిపోతున్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ లీడరు బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తున్నారండి. ఓకే. చాలా మంచి మెజార్టీతో గెలుస్తున్నారండి. ఓకే. తర్వాత తణుకు కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే మరొక మినిస్టరు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, వీరి మీద టీడీపీ పార్టీ నుండి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ కూడా కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఓడిపోతున్నారు. రాధాకృష్ణ గారు టీడీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారండి. ఓకే. అలాగే తాడికొండ కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే మేఘతోటి సుచరిత గారు, వీరు మంచి పోర్ట్ఫోలియో చేయడం జరిగింది. వీరి మీద టీడీపీ పార్టీ నుండి తెనాలి శ్రావణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. వీరు గెలుస్తున్నారండి. సో తాడికొండ కాన్స్టిట్యున్సీలో మేఘతోటి సుచరిత గారు కూడా ఓడిపోతున్నారండి. ఓకే. అలాగనే గుడివాడ కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రంలో పరిచయం అవసరం లేని పేరు వెంకటేశ్వర గారు, వారి యాక్చువల్ పేరు. అందరూ కొడాలి నానిగా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. రకరకాల కాంట్రవర్షన్లు అనేది మన ప్రేక్షకులకు తెలిసిన విషయమే. సో వీరి మీద టీడీపీ పార్టీ నుండి వెడిగండ్ల రామ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఊహించిన మెజార్టీ తోటి టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెలిగండ్ల రాము గారు గెలుస్తున్నారు. కొడాలి నాని గారు ఓడిపోతున్నారండి. ఇది పెద్ద సెన్సేషన్ అండి. అసలు అవునా? జనరల్ గా ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. ఆయన ఓడిపోతున్నారంటే ఎవరు తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించినట్లయితే కొడాలి నాని గారి గొప్పతనం ఏంటంటే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిందండి. అంత వేవ్లో కూడా కొడాలి నాని గారు గెలిచారు అక్కడ ఆ టైంలో కనుక తీసుకున్నట్లయితే. ఇప్పుడు వచ్చేసి ఆయన ఓడిపోతున్నారండి. ఈ విధంగా చెప్పుకోవచ్చు. 2019లో నాకు తెలిసి దాదాపు 17,000 పైచులకు మంచి మెజార్టీతో గెలిచారండి. దేవినేని అవినాష్ గారు కాంపిటేటివ్గా ఉన్నారు. ఇప్పుడు వారు కూడా వైసీపీలోకి వచ్చారు.
ఇదండి విషయం. సో కుడివాడలో కొడాల నాని గారు ఓడిపోతున్నారండి, వెడిగల్ల రాము గారు టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. ఓకే. అలాగే ఏలూరు కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే మరొక డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారు. ఇక్కడ ఈ ఆళ్ళ నాని గారి మీద టీడీపీ పార్టీ నుండి బడ్డేటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆళ్ళ నాని గారు ఓడిపోతున్నారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణ గారు గెలుస్తున్నారండి. ఓకే. అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వీరు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి ఉమామహేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద పొండా ఉమామహేశ్వరరావు గారు మంచి మెజార్టీ గెలవబోతున్నారండి. ఓకే. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ధర్మాన కృష్ణదాస్ గారు తీసుకున్నట్లయితే వీరు నర్సన్నపేట నుంచి పోటీ చేస్తున్నారు. వీరు ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి బొగ్గు రమణమూర్తి గారు పోటీ చేస్తున్నారండి. ఈ నర్సన్నపేట కాన్స్టిట్యున్సీలో ధర్మాన కృష్ణదాస్ గారు ఓడిపోతున్నారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బొగ్గు రామమూర్తి గారు గెలుస్తున్నారండి. అలాగే భీమిలి కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే గతంలో మంత్రిగా చేసినటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, వీరి మీద టీడీపీ పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రెండు ఏనుగులు కనుక పోటీ పడినట్టుగా, రెండు సింహాలు పోటీ పడినట్టుగా ఉంటుందండి అక్కడ వాతావరణం కూడా. ఇతర జాతకాలు కూడా చాలా చాలా ఈక్వల్ పొటెన్సీ ఉన్నటువంటి జాతకాలండి. వీరిలో ఈ ఇద్దరు ఎవరు గెలుస్తారు అని చెప్పి నేను ఆస్ట్రాలజికల్గా చూసినప్పుడు మొదటి విడతలో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. తర్వాత ఆస్ట్రోగ్రఫీ అండ్ నిమిత్త ఆస్ట్రాలజీ స్టడీ చేసిన తర్వాత ఫైనల్గా కంక్లూడింగ్ వచ్చిందంటే ఇక్కడ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఓడిపోతున్నారు, గంటా శ్రీనివాసరావు గారు గెలవబోతున్నారండి. ఈ విధంగా చెప్పుకోవచ్చు. బహుశా తర్వాత వీరికి మంచి పోటీ కూడా అవడానికి అవకాశం ఉంది. తర్వాత అచంటా కాన్స్టిట్యున్సీ నుంచి రఘునాథ్ రాజు గారు పోటీ చేస్తున్నారండి. టీడీపీ నుంచి పీతాని సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి మరియు మంత్రిగా పనిచేసినటువంటి శ్రీ రఘునాథ్ రాజు గారు ఎవరైతే ఉన్నారో వారు ఓడిపోతున్నారు. పీతాని సత్యనారాయణ రాజు గారు టీడీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారండి. అలాగే మరొక లెజెండరీ పర్సన్, పరిచయం అవసరం లేని పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అనిల్ కుమార్ యాదవ్ గారండి. గతంలో నెల్లూరు నుంచి పోటీ చేశారు. అప్పుడు కూడా ఒక జైంట్ కిల్లర్ అనగా పేరు తెచ్చుకున్నాడు అనమాట, మంత్రి గారి మీద పోటీ చేసి గెలిచి. ఇప్పుడు వీరు నర్సరావుపేటకి ఎంపీగా వెళ్ళారండి. వీరి మీద టీడీపీ పార్టీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తారు యాజ్ ఎంపీగా అండి. ఇక్కడ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసి అలాగే మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు మరలా ఓడిపోతున్నారండి ఇక్కడ. సో ఇక్కడ ఎంపీగా టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. అలాగే ఒంగోలు కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మంచి లెజెండరీ పర్సన్ అండి. నాకు తెలిసి జిల్లాకు కూడా మంచి సేవలు అందించినట్టుగా చెప్పుకుంటారు అందరూ కూడా, వారి అభిమానులు. టీడీపీ పార్టీ వాళ్ళు వాళ్ళకి తెలిసిన కమెంట్లు వాళ్ళు చేస్తుంటారు, అది కామన్ అనుకోండి. సో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా దామచల జనార్దన్ రావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే అండి, నాకు అవగాహన ఉన్నంత వరకు ప్రజలేమో ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంత మెజార్టీ గెలుస్తారని చెప్పి అంటూ ఉంటారండి. నేను రీసెంట్గా కూడా గమనించాను, ఇది చెప్పొచ్చో లేదు తెలియదు కానీ జనార్దన్ గారు గెలుస్తారని ఎవరైనా రూపాయి పెడితే మేము 3 రూపాయలు ఇస్తాం, 4 రూపాయలు ఇస్తాం అని చెప్పి బెట్టింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది బాగా. అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఈవెన్ బెట్టింగ్ చేసే వాళ్ళకు ఒపీనియన్ కూడా ఏంటంటే జనార్దన్ గారు ఓడిపోతున్నాను 100 రూపాయలు, శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తున్నారంటగా నేను విన్నాను. ఒక వ్యూ తీసుకొచ్చారు. అది వాస్తవం అయ్యుండొచ్చు లేదా అయ్యుండకపోవచ్చు. బట్ యాజ్ ఫర్ అస్ట్రాలజీ కనుక తీసుకున్నట్లయితే నాకు ఎన్నిసార్లు చూసినా సరే 100 రూపాయలు దామచల జనార్దన్ రావు గారు గెలుస్తున్నట్టు తెలుస్తుందండి. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోతున్నారండి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి మాత్రమే గెలుస్తున్నాడు. అది మినిమం 10,000 పైన మెజార్టీ ఉంటుంది టీడీపీ క్యాండిడేట్కి. అంటే ఈ కాంట్రవర్షన్స్ ఉన్న దగ్గర నేను ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది అనమాట. నా మీద నాకు డౌట్ వచ్చి ఒక్కోసారి అది నేను తప్పు చూస్తున్నానా ఏంది అని. తర్వాత కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు గారు, వీరు కూడా మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. వీరి మీద కూటమి పార్టీ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి అనేటువంటి నానాజీ గారు అంటారు, వీరు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ మంచి మెజారిటీ తోటి 100% రూపాయలు జనసేన పార్టీ అభ్యర్థి అంటే నానాజీ గారు గెలుస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మినిస్టర్ గారు మరియు ప్రజెంట్ క్యాండిడేట్ అయినటువంటి కురసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారండి. సో ఈ రకంగా తీసుకున్నట్లయితే ఈ 25 మంది మినిస్టర్లు ఓడిపోతుందని చెప్పుకోవచ్చండి. సో ఈ గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో ఒకరిని జనసేన పార్టీ ఓడించడం ద్వారా అధికారంలోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ మంత్రులు 25 మంది మంత్రులు ఉంటే వారిలో ఒకరిని జనసేన పార్టీ లీడరు ఓడించి తన విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. మిగతా 24 మందిని టీడీపీ పార్టీ నాయకులు ఓడించి గెలవబోతున్నారని చెప్పి తెలుస్తున్నాను.